స్కూలులో ఎస్ఎస్ఎల్సిలో చేరారు. ఆ స్కూలులో గూఢాచారి అనే సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్ కి హెడ్ గా ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్లి పద్యాలు చెప్పి ఆయన దగ్గర మంచి పేరు సంపాదించాలని జయప్రకాష్ గారు తన మిత్రుడు కలిసి దుర్యోధన గర్వభంగం అనే నాటికలోని పద్యాలు బాగా నేర్చుకుని ఒకరోజు ఆయన్ని కలిసి పద్యాలు చదివారు. ఆ పద్యాల్లో ఏమి తప్పులున్నాయో గాని ఆ మాస్టర్ కోపంతో ఇక నుంచి ఎప్పుడైనా పద్యాలు పాడారంటే కాళ్లు ఇరగ్గొడతానా కొడకల్లారా అన్నారట. దాంతో జయప్రకాష్ గారు బాధతో ఒక చెట్టు క్రింద 2 గంటల వరకు ఏడ్చుకొని నటనపై ఆసక్తి పెంచుకుని ఎలాగైనా మంచి నటుడిని అయ్యి ఆయన దగ్గర నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత జయప్రకాష్ గారు ఒక నాటక సంస్థలో చేరారు. అక్కడ నటన నేర్చుకుని తండ్రిలాగా తనువు కూడా నాటకాలు వేసేవారు. ఒక్కొక్కసారి తండ్రి కొడుకులిద్దరూ ఒకే నాటకంలో పోటీగా నటించేవారు. జయప్రకాష్ గారు ఎప్పుడన్నా గాలి తిరుగులు తిరిగితే వాళ్ళ నాన్నగారు